వేసి ఉగాది పచ్చళ్ళు ఎన్నేస్తాము? 6 అంటే షడ్రుచులు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోషా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీ అందరికీ ముందుగా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. మా అబ్బాయితో ఉగాది పచ్చడి చేయించాను. ఎందుకో ఏంటో వీడియో ఎండ్ వరకు చూడండి, డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. పండగ రోజు లేదంటే ఫ్రైడేస్ అప్పుడు ఇలా స్టవ్ కి రోల్ కి పసుపు రాసి బొట్లు పెట్టేస్తాను. ఇలా స్టవ్ కి బొట్టు పెట్టుకున్నాకే ఆ రోజు స్టవ్ ఆన్ చేస్తాను. ఉగాది రోజు సింపుల్ గా అయిపోయే నైవేద్యాలు అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇది వ్లాగ్ కాబట్టి అంత డీటెయిల్డ్ గా ఉండదు. ఈ రెసిపీస్ నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. చూడకపోతే ఒకసారి ఛానల్ ని విజిట్ చేసి చూడండి, లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్. ఉగాది పచ్చడితో కలిపి 3 రకాలన్నమాట. ఒకటేమో సగ్గుబియ్యం కీర్ చేస్తున్నాను, ఇంకోటి వచ్చేసి మామిడికాయ పులిహోర. ఈ రెండు చాలా ఈజీగా అయిపోతాయి, విత్ ఇన్ 20 మినిట్స్ లోనే అయిపోతుంది. ఇక నేను ఆల్రెడీ సగ్గుబియ్యం నానబెట్టేసుకున్నాను. 1 కప్ సగ్గుబియ్యంకి 1 కప్ పాలు, 2 కప్స్ వాటర్ వేసుకొని పాలు మరిగాక నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే జస్ట్ 5 మినిట్స్ లోనే సగ్గుబియ్యం కుక్ అయిపోతుంది. ఎందుకంటే నానబెడతాం కాబట్టి. ఈ స్వీట్ నేను బెల్లంతోనే చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే షుగర్ వేసుకోవచ్చు, లేదంటే కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది చూసారా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యం కుక్ అయ్యాక మీ స్వీట్నెస్ కి తగ్గట్టు బెల్లం వేసుకోవచ్చు. ఇక్కడ నేను అరౌండ్ 1/2 కప్ వరకు బెల్లం వేసాను. అంతా కలిసేలా మిక్స్ చేసుకొని ఇలాచీ పౌడర్ ఉంటే వేసేయండి, లేదంటే 2 యాలకులు దంచి వేసేయండి. బెల్లం వేసాక ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నాక పక్కన పెట్టేసి నేతిలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ మాత్రమే వేస్తున్నాను. ఒక పక్క పాలు మరిగించుకుంటూ ఇంకో పక్క రైస్ కూడా పెట్టేశాను పులిహోర కోసం. అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలా కుక్ చేసేస్తే త్వరగా అయిపోతుంది. కీర్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా సగ్గుబియ్యం కీర్లో వేసేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. ఈ సగ్గుబియ్యం కీర్ చేయడానికి నాకు 5 to 10 మినిట్స్ టైం మాత్రమే పట్టింది. పండగ కాబట్టి ఫస్ట్ స్వీట్ తోనే స్టార్ట్ చేశాను. ఇక దీన్ని పక్కన పెట్టేసి మామిడికాయ పులిహోర చేస్తున్నాను. దీనికోసం ముందే రైస్ కుక్ చేసి పెట్టేసుకుంటే 5 మినిట్స్ లో అయిపోతుంది. నాకు తెలిసి ఈ పాటికి అందరూ మామిడికాయ పులిహోర మామిడికాయ పప్పు చేసుకునే ఉంటారు. మామిడికాయ పులిహోర కూడా పెద్ద కష్టమేమి కాదు, నిమ్మకాయ పులిహోర చేసినంత ఈజీగా అయిపోతుంది. కానీ చిన్న చిన్న టిప్స్ చెప్తాను, తప్పకుండా మీకు యూజ్ అవుతాయి. క్లీన్ చేసుకున్న పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను, అది మస్ట్ అండ్ షుడ్ అనమాట. మామిడికాయ కూడా ఇలా చక్కగా తురుముకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని వేరుశనగ గుళ్ళు మీకు కావాల్సినంత వేసేయండి. ఈ లోపు పక్కన స్టవ్ ఖాళీగా ఉందని చెప్పి ఈ వేరుశనగ గుళ్ళు ఫ్రై అయ్యే లోపు మామిడికాయ పప్పు కోసం పప్పుని కడిగి కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. పప్పులో కాస్త నెయ్యి వేసి కుక్ చేసుకుంటే క్విక్ గా అయిపోతుంది, అలాగే సాఫ్ట్ గా ఉంటుంది పప్పు కూడా. ఇక నేను అదే చేస్తున్నాను అనమాట. ఇక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టేస్తే 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయడమే. దాని పని అది చూసుకుంటూ ఉంటుంది. వేరుశనగ గుళ్ళు కంప్లీట్ గా ఫ్రై అవ్వకూడదు. ఓ 3 వంతులు ఫ్రై అయ్యాక ఆవాలు సాయమినపప్పు జీరా వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడే పులిహోర టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇవి ఫ్రై అయ్యాక ఇంగువ కంపల్సరీ వేయాలన్నమాట. పులిహోరలో ఇంగువ ఫ్లేవర్ మస్ట్ అండ్ షుడ్. అలాగే ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. పక్కనే రైస్ కూడా చల్లార్చుకోవాలి. పులిహోరలోకి రైస్ మరీ వేడిగా ఉండకూడదు, కాస్త చల్లారాలి. ఎందుకంటే మిక్స్ చేసేటప్పుడు అన్నం షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది, అంటే శుద్ధలా అయిపోకుండా ఉంటుంది అనమాట. ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు మామిడికాయ తురుము కూడా వేసేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకొని కాస్త పసుపు కూడా యాడ్ చేసి ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక చేసుకున్న రైస్ తో పాటు టేస్ట్ కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకుంటే మామిడికాయ పులిహోర రెడీ. మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర వేయండి, నాకు కొత్తిమీర ఫ్లేవర్ దీనిలో అంత నచ్చదనమాట, సో స్కిప్ చేసేసాను. మీలో ఎంతమందికి మామిడికాయ పులిహోర అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఇక పులిహోరని కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఉగాది పచ్చడి కోసం కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఎప్పుడు నేనే చేస్తాను ఉగాది పచ్చడి, ఈసారి మాత్రం మా అబ్బాయితో చేపిద్దామని డిసైడ్ అయ్యాను. మా పెద్దోడికి ఇప్పుడు అన్నీ తెలుసుకోవాలని చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. అదేంటి ఇదేంటి ఇదెందుకు అదెందుకు ఇవే క్వశ్చన్స్ అన్నమాట. తన ఏజ్ అలాంటిదనుకోండి. సరే తనతో ఈ ఉగాది పచ్చడి ఎందుకు చేపించకూడదా అని ఒక థాట్ వచ్చింది. పిల్లలతో ఇలాంటివి చేపిస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, ఓ పండగంటే ఇలా చేస్తారా, ఇవి ఉంటాయా అవి ఉంటాయా అని చెప్పి. మోస్ట్లీ నేను అన్ని పండగల్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తాను, వాళ్ళతోనే చేపిస్తా అనమాట. వాళ్ళకి పండగ గురించి తెలుస్తుంది, ఫెస్టివల్స్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది,
కొద్దిగా జనరల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది కదా. ఎంత బుక్స్ లో చదివినా మనం ప్రాక్టికల్ గా చూపించేదే వాళ్ళకి మైండ్ లో గుర్తుంటుంది. సో ఇలాంటివి పిల్లలతో చేపిస్తూ ఉండండి. ఉగాది పచ్చడని కాదు, ఫెస్టివల్స్ లో కాస్త వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఎంకరేజ్ చేస్తే అన్ని తెలుసుకుంటారు. పచ్చడి కోసం అన్ని రెడీ చేసేసాను. మా పెద్దోడు చూడండి హ్యాపీ ఉగాది అని రాశాడు. మీకే అన్నమాట విష్ చేస్తున్నాడు. ఉగాది పచ్చడి చేద్దామా? చేద్దాం. నువ్వు బనానా తీసుకో. టేస్ట్ కోసం బనానా వేద్దాం. ఓకేనా? మొత్తం అలా అక్కర్లా, ఇలా తీయాలి, ఇలా. ఓకే, అది ఇందులో వేసేద్దాం. మ్యాష్ చేయాలి. బనానా తిన్నప్పుడు ఎట్లా ఉంటుంది అట్లారా? అలానే బనానా తిన్నప్పుడు అలా ఉంటుంది, అలానే ఇట్లా మ్యాష్. నువ్వు కూడా చెయ్యి మ్యాష్. హేమంత్ నువ్వు చెయ్యవా? మ్యాష్ చేయవా? ఇట్లా మ్యాష్ చేశాక ఇప్పుడు ఇందులోకి స్వీట్ వేద్దామా? ఫస్ట్ స్వీట్ వేద్దాం. ఉగాది పచ్చళ్ళలో ఫస్ట్ ఏం వేయాలి? స్వీట్. స్వీట్ వేసి స్వీట్ దేనికి వేస్తాము? హ్యాపీగా ఉండాలి. స్వీట్ అంటే ఏంటి? స్మైల్ అంటే ఇష్టం. స్వీట్ అంటే ఏంటి? స్మైల్. స్మైల్ ఇస్తూ ఉండాలన్నమాట. హేమంత్ నువ్వు స్వీట్ ఇవ్వా? నెక్స్ట్ ఏమిద్దాం? కాసేపు పక్కన. ఇదేంటి ఫ్లవర్స్? నీమ్ ట్రీ ఫ్లవర్స్. ఏం ట్రీ ఫ్లవర్స్? నీమ్ ట్రీ ఫ్లవర్స్ నీకు తెలుసా? నేను బండి మీద చూసాను. బండి మీద చూసావా? ఈ ఫ్లవర్స్ కూడా వేద్దాం. ఈ ఫ్లవర్స్ ఎలా ఉంటాయి టేస్ట్? నువ్వు చేసావా? టేస్ట్ చేసావా? నాకు చేసావా? నువ్వు చేసావా హేమంత్? ఇవేంటి హేమంత్? ఇవేంటి? ఏంటి? ఏం చెట్లో నుంచి కోస్తాము చెప్పు. ఏ చెట్లో నుంచి కోసాము ఇప్పుడు? నీకు తెలీదు. చెట్టు కదా, అంతే. ఇవి ఎలా ఉంటాయంటే చేదుగా ఉంటాయి. నీమ్ ట్రీ చెట్టు. నీమ్ ట్రీ ఎలా ఉండిద్ది? చేదుగా ఉండిద్ది కదా. ఫ్లవర్స్ కూడా చేదుగా ఉంటాయి. ఇదేసి లాస్ట్ లో చేయి కడుక్కొచ్చా? కడుక్కొచ్చు. కొంచెమే మరి ఎక్కువ చేయదు ఎందుకులో. గ్రీన్ చిల్లీ టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ ఎలా ఉంటుంది గ్రీన్ చిల్లీ? కారం వేసే. కారం ఇంకోటి ఉందిగా. ఇవేం పీసెస్ నానా? నాకు నువ్వు కట్ చేసినప్పుడు చూసాను. ఏం పీసెస్? మ్యాంగో పీసెస్ వేస్తే ఎలా ఉంటుంది టేస్ట్? వగరు. వేసి పులుపు వేసి. వెరీ గుడ్. ఇది ఏంటిది? ఆ రోజు బండలో తింటాం కాదు. సాల్ట్ అమ్మా, పట్కి బెల్లం కాదు. పట్కి బెల్లం అంటున్నా. పట్కి బెల్లం కాదు, సాల్ట్. సాల్ట్ కొంచెం. సాల్ట్ ఎలా ఉంటుంది టేస్ట్? ఉప్పుగా ఉంటుంది కదా. అది ఉప్పు వేసేసాం. ఇప్పుడు ఇవన్నీ తీసేద్దాం. మిక్స్ చేయి. మిక్స్ మిక్స్ మిక్స్. ఇందులో ఫస్ట్ ఏమేసాం? బెల్లం. ఇంకా బనానా. ఇంకా నీమ్ ట్రీ ఫ్లవర్స్. ఇంకా మ్యాంగో. ఇంకా సాల్ట్. గ్రీన్ చిల్లీ టమరిన్ అన్ని కలిపి 6. ఉగాది పచ్చళ్ళు ఎన్ని వేస్తాము? 6. అంటే షడ్రుచులు.
6 అంటే షడ్రుచులు. ఉగాది పచ్చడి రెడీ. దేవుడికి పెట్టదమ్మా. ఇంకా పూజ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేశాను. చిన్నోడు కాబట్టి అంత డీప్ గా చెప్పలేకపోయాను. ఏమేం వేసానో వాటి పేర్లు మాత్రమే చెప్పగలిగాను. మనకి ఉగాది పచ్చడిలో ఎన్ని రకాలు వేస్తామన్నది అర్థమైంది. ఈ ఏజ్ కి ఇంతవరకే చాలనిపించింది. మా చిన్నోడైతే ఇంకా చిన్నోడు, పాపం నెక్స్ట్ ఇయర్ ఏమైనా చేస్తాడేమో చూద్దాము. ఉగాది పచ్చడి చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. మేమైతే ఇలా షడ్రుచులతో పాటు అట్టిపండు కూడా వేస్తాము టేస్ట్ కోసం అని చెప్పి. ఈ 6 రుచుల్లాగా తీపి, చేదు, కష్టం, సుఖం అన్ని కలిసిందే జీవితం అండి. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కొత్త ఆశలతో పాటు కొత్త ఆరంభాలను, విజయాలను తీసుకురావాలని కోరుకుంటూ అందరూ హ్యాపీగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరు ఎలా జరుపుకున్నారు ఉగాది పండుగ? కామెంట్ చేయండి. మన ఛానల్ ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.